అన్నది మంచిగా ఆయన చేసిన చేష్టలకు తిడతారే కామన్ గా చేష్టలకు తిడతారు కానీ ఆ మాట కూడా ఇగో చక్రపాణి చెప్పేట నువ్వు నవ్వినావు కదా ఇగో రామ్మోహన్ నవ్వినాడు కదా కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్నా వాళ్ళ కనుమణిది అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ భూమి ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరి గింత దారుణం. సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. షాప్ బంద్ చేస్తారని చెప్పి ఎందుకు అంటే బంద్ చెప్పి వచ్చారు కదా, కారణం ఏంటి సార్? గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన 2 టీ కోట్లు ఉన్నాయి, వాటికి లైసెన్స్ ఉన్నాయంటే అడిగాడు. అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి, అంతవరకు అయితే షాపులు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటి మాటగా చెప్పారు. అందుకోసమని ఇక్కడికి షాపులు బంద్ చేయడానికి వచ్చాము. నోటీస్ ఇవ్వచ్చు కదండి, వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా. ఒకటేసారి బంద్ చేయమంటే వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కదా. సార్ ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ఫుట్పాత్ మీద ఉన్న వాటి కోసం అని వాళ్ళు వసూలు చేసుకోవాలి తప్పకుండా. లైబర్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు టౌన్ పడి కానీ వసూలు చేయాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి మాకు తను ఆదేశాలు ఇచ్చారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పారు. చెప్పండి, నోటీస్ ఇస్తే తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒకటే ఎందుకు బంధు దేనికోసం బంధు దేనికి రీజన్ ఏంటి కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతుందా? దేనికి రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పేట నువ్వు ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు, లైసెన్స్ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు కరెక్ట్. ఒక చిరు వ్యాపారిని నువ్వు వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా. ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? కలెక్టర్ చెప్పిండే ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా? ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పిండు. కలెక్టర్ ఏమో కలెక్టర్ మనకి చెప్పలే, నువ్వు వచ్చినావు కదా ఆఫీసర్ అయితే నువ్వే వచ్చి చెప్తున్నావు. కలెక్టర్ చెప్పలే చూసుకుంటా ఎందుకు బంద్ చేపిస్తున్నావు? వాడు ఒక టీ పాయింట్ ఆ రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా, మేము చెప్తాం. అరే నువ్వు వచ్చి చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వారికి చెప్పలే. ఆయన ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు బంద్ చేయమని అంటున్నావు. ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ట్రేడింగ్ చేస్తున్నా వాడేమన్నా? ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడు? ఏంటిది వ్యవస్థ? లేకపోతే రోజు 300 రోజు వచ్చి నాకు వేరే పని ఏం చాద కాదు. రోజు 300-400 మున్సిపల్ పైకానికి అడుగుతా వచ్చి. ఏమైంది అసలు ఏమైంది చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది అన్న. 4 సంవత్సరాలకు నేను కేటీఆర్ టీ స్టార్ అని పేరు పెట్టుకున్నా, అట్నే నడిపించుకుంటున్నా. ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిర్రట, కలెక్టర్ గారు చూసిపోయారు. వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పారు మాకు తెలియదు. ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు 2 వచ్చిరన్న. 2 వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట, లైసెన్స్ లేదట, బంద్ చేయంటుండే అంతే. దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిది అంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కొని బతికటోని. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్న. 2 మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30-10 మాది హోటల్ క్లోజ్. దాని తర్వాత ఇటు ఉత్సవం కూడా అడిగి బాగులకు ఏమున్నా 10 గంటల దాకానే నడుతుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటూ ఉంటాం, సాగమంటే అర్థం. అయితే ఆయనకు అనుకూలంగా అయితే పని చేయాలి కదా, ఎవరేమైనా చేయలేదా? బాబాయ్ మీ బాబు ఎప్పుడు